కొంతమందికి కాలం కలిసి వస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అదృష్టం వెతుక్కుంటూ వాళ్ళ వెంటే వస్తూ ఉంటుంది. ఆ నేతకు అంతే. చాలా ఏళ్లుగా ఇటు పార్టీలో ఉన్న ఆయన ఎప్పుడూ హైలైట్ అయితే అవ్వలేదు. అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశము రాలేదు. అలాంటిది గత ఎన్నికల్లో అదృష్టం కలిసి వచ్చి ఇన్నేళ్లకి ఏకంగా ఎంపీనే అయిపోయారు. అయితే ఎంపీ అయ్యేంత వరకు బాగానే ఉన్న పదవి ఇచ్చిన తరువాత ఆ ఎంపీపై విమర్శలు వస్తూ వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. ఇంతకీ అసలు ఎవరా ఎంపీ, ఏంటా వివాదాలు? వాచ్ ఇట్. అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హిందూపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్నా పెద్దగా గుర్తింపు లేని వ్యక్తి. అయితే 2024 ఎన్నికల్లో కాలం కలిసొచ్చి బాలకృష్ణ ఆశీస్సులు, సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సీనియర్లను కాదని అనంతపురం ఎంపీ సీట్ను ఎగరేసుకుని పోయారు. ఎంపీగా గెలిచిన మొదట్లో ఎక్కడా లేని ఉత్సాహం చూపిస్తూ నియోజకవర్గం పర్యటనలు చేస్తూ జాతరల పేరుతో హడావిడి చేశారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట్లో హడావిడి చేసిన ఎంపీ ఆ తర్వాత పెద్దగా అనంతపురంలో ఉండడం లేదట. కేవలం నెల 1వ తేదీ మాత్రం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఎక్కడున్నా టంచనుగా అనంతపురంలోనే ఉంటారనే టాక్ నడుస్తోంది. 1వ తేదీన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారట. అలాగే ఎంపీగా ఎక్స్-అఫీషియో హోదా దక్కించుకున్న ఆయన జెడ్పీ, మున్సిపల్ సమావేశాలకు కూడా పెద్దగా హాజరవడం లేదట. ఎక్కువగా అమరావతి, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని టాక్. నియోజకవర్గంలో ఏమైనా వ్యవహారాలు ఉంటే తన బంధువర్గం ముఖ్యంగా కొడుకుతో నడిపిస్తున్నారట. అనంతపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కేవలం అనంతపురం అర్బన్, మరో నియోజకవర్గంలో మాత్రమే అడపాదడపా కనిపిస్తున్నారట. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణను నియోజకవర్గానికి కూడా ఆహ్వానించడం లేదట. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే హిందూపురం నుంచి అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం షిఫ్ట్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు అవడంతోనే స్థానికేతరుడైనప్పటికీ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబిక లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని అనంతపురం టీడీపీ నాయకులు ఆమోదించారు. అనంతపురం ఎంపీగా గెలిచిన అంబిక లక్ష్మీనారాయణ అడపాదడప మాత్రమే అనంతపురంకు వస్తున్నారట. అసలు నియోజకవర్గంలోకి ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లింది కూడా స్థానికంగా ఉన్న నాయకులకు, ఎమ్మెల్యేలకే తెలియడం లేదట. అనంతపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో తనకంటూ నమ్మకమైన మనుషులు, క్యాడర్ లేకపోవడం ఆయనకు కొంత మైనస్గా కనిపిస్తోందంటున్నారు. దానివల్లే ఆయన పెద్దగా అనంతపురం వైపు చూడడం లేదనేది టీడీపీ నాయకులు చెబుతున్న మాట. అంతేకాక అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని అనేక మంది ఎమ్మెల్యేలతో ఎంపీకి మధ్య సఖ్యత లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం కంటే అమరావతిలోనే ఎక్కువగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా హిందూపురం వెళ్లడానికే మొగ్గు చూపుతారు తప్ప అనంతపురం వైపు పెద్దగా రారని స్వయంగా తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. తొలిసారి ఎంపీ అయిన అంబిక లక్ష్మీనారాయణ అప్పుడే తన రాజకీయ వారసుడి కోసం బాటలు వేస్తున్నారట. ఎంపీగా గెలిచాక అంబిక లక్ష్మీనారాయణ తన కొడుకుని నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు తీసుకుని వెళ్లి అందరికీ పరిచయం చేశారట. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎంపీ తన కుమారుని కూర్చోబెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. స్థానికేతరుడిని అవ్వడం వల్లే తనకు సొంతంగా క్యాడర్ లేదని, అందుకే ఎక్కడికక్కడ ఇతర పార్టీలోని తన వర్గం నాయకులు కూడా చేరదీస్తూ తన సొంత క్యాడర్ని పెంచుకునే పనిలో పడ్డారట. అనంతపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకంటూ వర్గం ఏర్పాటు చేసుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారట. తమ నియోజకవర్గాల్లో ఎంపీ వర్గం ఏర్పాటు చేసుకోవడంపై అటు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. మరి పార్టీ పెద్దలు ఈ పరిస్థితిని ఎలా సెట్ రైట్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.